ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది ముందుగా అందరికీ మా ఫర్దే పూర్ పీపుల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువతకు క్రీడల పైన అవగాహన సదస్సుకు ఇచ్చేసిన
సోదర సోదరీమణులందరికీ, ముఖ్యముగా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి కోరాలనే దానిపైన ఒక మంచి సందేశాన్ని మీకు ఇవ్వాలనేది ప్రయత్నంతో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుని మీరందరూ సహకరించి విజయప్రదం కావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సంతోషపరిచి ప్రోత్సాహకరమైన సందేశాన్ని మీకు ఇచ్చి పంపిస్తానని మీ అక్కగా మాటిస్తున్నాను. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని మంచినీళ్లు మరియు ఏదైనా పలహారములు కావాలన్నా కూర్చున్న చోటికే మా వాళ్ళు మీకు అందిస్తారు. సహకరించవలసిందిగా ప్రార్థన. మధుసూదనరావు గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ మధుసూదనరావు గారిని తోడుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్రం గర్వించే విధంగా ఈ రోజు మన అచ్చంపేట గ్రామ సర్పంచ్ గారు వెంకయ్య గారు ఒక రాష్ట్ర అవార్డు సాధించారు అంటే ఎంత మహోన్నత విషయమో మీరు ఆలోచించండి. ఈ రోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసనసభ మంత్రివర్యులు వారి కుమారుడు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డుని అందుకున్న మన వెంకయ్య గారికి నా పెట్టుకుని కాపాడే మనకు కనిపించే దైవం పార్వతీ పరమేశ్వర్ల వంటి డాక్టర్ గారి దంపతులు, డాక్టర్ గౌరవనీయులు పూజ్యులు మామిళ్ళపల్లి మధుసూదనరావు గారు, వారిని కూడా సభకు ఆహ్వానించాము. వారు వేదికను అలంకరించి ఉన్నారు. 2 నిమిషాలు మన కోసం వారు కేటాయిస్తారు. దయచేసి వారు చెప్పే మంచి విషయాన్ని వినగలరు. గౌరవనీయులు వెంకయ్య గారు, ప్రసన్నలక్ష్మి గారు, ఆహ్వానితులు అందరికీ నమస్సుమాంజలు. నేను ఎప్పుడో చెప్పాను చాలా కష్టపడుతున్నారని. ఏ సర్పంచ్ అయినా పొద్దున్నే 4 లేసి పారా పలుగు పట్టుకొని వీధులంపటి తిరిగి ఒక్కొక్క తోట చీపులు పట్టుకొని ఓడవటం కూడా నాకు తెలుసు. పంచాయతీ ఆదాయాన్ని ఎట్లా రాబట్టుకోవాలి, వచ్చిన దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అన్నీ తెలిసిన వ్యక్తి. నేను ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను వెంకయ్య గారికి ఎప్పుడో చెప్పాను, మరలా మీరే ఇంకోసారి ఇంకో టర్మ్ మీరు ప్రెసిడెంట్గా చేయాలని. ఇక్కడ ఉన్న అందరికీ చెబుతున్నాను, మరలా వెంకయ్య గారు నిలబడటం అంటూ జరిగితే ఆయన పార్టీల తరఫున నిలబడండి, ఇండివిజువల్గా నిలబడి, నా ఓటు మాత్రం నేను కృషి చేసేది మాత్రం వెంకయ్య గారి కోసం. ఇక్కడ ఎవరన్నా డాక్టర్ గారిని అడిగి ఆయన సపోర్ట్ తీసుకుందామని ఎవరన్నా భ్రమంలో ఉంటే మాత్రం మానుకోండి. ఆయన నిలబడితే మాత్రం నన్ను సపోర్ట్ ఫుల్. మళ్ళా ఇంకొకసారి, ఎందుకంటే మనం
మనుషులుగా చూడాల్సింది. అక్కడ మనుషుల వ్యక్తిత్వాన్ని, వారి పనితనాన్ని మనం చూడాలి. ఇన్ని సంవత్సరాల్లో నాకు బాగా శ్రమపడి పంచాయతీని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎన్నెన్ని పనులు చేస్తున్నారో, అటు పంచాయతీ భవనాన్ని, అటు డంపింగ్ యార్డ్ని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం, ఒక్కటేమిటి గ్రామానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు, గ్రామ ప్రజల్ని సంతోషంగా ఉంచుతున్నారు. అట్లాగే ఈ నీటి ఎద్దడి కోసం ఎంత తపన పడుతున్నారో, ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు. పని అవన్నీ కాకపోనండి, ఆయన శ్రద్ధ ఆయన తీసుకొని మంచినీటి సమస్యకు కూడా ఎంతో కష్టపడుతున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు, ఆశీస్సులు అందజేస్తూ ప్రసన్న లక్ష్మ గారికి కూడా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంకా పేరు చేసుకోవాలని కోరుకుంటూ తర్వాత వారికి నాకు ఆయనకి సన్మానం చేస్తున్న సంగతి జస్ట్ 1 గంట ముందే తెలుసు. నాకు ముందే తెలిస్తే ఏదో బట్టలు తెచ్చేవాడిని, కాకపోతే నాకు 1 గంట ముందే తెలుసు కాబట్టి వారిని మంచి దుస్తులు కొనుక్కొని నా పేరు మీద ఉంచవలసిందిగా బట్టల కోసం మన గౌరవనీయులైన డాక్టర్ గారు వారి ప్రేమని ఇంత బహిరంగంగా యథేచ్ఛగా వారు బయటికి వ్యక్తపరిచారు. వెంకయ్య గారు చాలా అదృష్టవంతులు. అంతేకాకుండా వారికి నూతన వస్త్రాలు బహుకరించలేదని వారికి కానుకగా 5,000 రూపాయలు డయాస్ మీద వారికి అందజేసి ఉన్నారు. అంతేకాకుండా వారి హృదయపూర్వక అభినందనలను ఎంతో ఘనంగా తెలియపరిచి ఉన్నారు. ఈ మీటింగ్ ముగిసిన సమయం లోపుగా వెంకయ్య గారికి అంగరంగ వైభవముగా కని విని ఎరుగని రీతిలో మా ప్రసన్న లక్ష్మి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం జరుగుతుంది. మీరందరూ తిలకించి వారిని దీవించి 100 ఏళ్ల ఆయుష్, అష్టైశ్వర్యాలు, రాజభోగాలు, రాజసింహాసనం దక్కాలని దీవించి వెళ్లాలని కోరుకుంటూ మీ సోదరి ప్రసన్న లక్ష్మి. అవగాహన సదస్సు చెప్పేది ఏంటి, మేము క్రికెట్ ఆడట్లేదా, మాకు తెలియదా, మేము చిన్నప్పటి నుంచి మేము ఆడని ఆటంటూ ఉందా అనేసి తమ్ముళ్ళకి చిన్న చిన్న సందేహాలు, చిరు కామెంట్లు ఈ పాటికి విసిరేసే ఉంటారు. అయినా సంతోషమే, కానీ ఇందులో చాలా కీలకమైన సందేశమే ఉంది. ముఖ్యంగా మనం సభను పరిచయం చేసుకోవాలి. మీకు పరిచయం చేస్తున్నాను. నేను మీ ఊరి ఆడపడుచును, మీ సోదరిని. గత 13 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందే మీకు తెలిసి సర్దాపూర్ పీపుల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అవగాహన సదస్సులు జరిపి ఉన్నాను. లీగల్ లిటరసీ క్యాంప్స్, ఎన్నో ఐ క్యాంప్స్ నిర్వహించి ఉన్నాము. పెద్ద అధికారుల మన్ననలు పొంది ఉన్నాము. ఈరోజు అందులో భాగంగానే యువతకు క్రీడల పైన అవగాహన సదస్సు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ వేదికకు, ఈ సభకు అతిథులుగా విచ్చేసిన ఆర్ఎఫ్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్, ఆర్ఎఫ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మిసెస్ శారదా గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే వారి పతిదేవుల వారు అమర్ గారు అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, అందరూ నెక్స్ట్ ఇటు నుంచి రండి. పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. బంధువులు, ఆత్మీయులు, మన మాజీ హెడ్ మాస్టర్ గారు జి చిట్టిబాబు గారు, వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పిల్లల కోసం, మన ఊరి వారి కోసం కనుక ఆత్మీయ అతిథులు కూడా మనకు తెలిసిన వారై ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. చేస్తూ మన వీధులు బాగుండాలన్నా,
మన ఆరోగ్యాలు పరిశుభ్రత నుంచి కాపాడబడాలి అన్నా పంచాయతీ వారి సహకారం లేకుండా ఏది సాధ్యం కాదు. మనకి వారి సేవలను నిర్విరామంగా అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న పంచాయతీ సెక్రటరీ సుబ్బారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి అన్నదాన సేవా కమిటీ మరియు తిరుపతమ్మ భజన సమాజం సేవా కమిటీ తరపున అనమోలు ఉపేంద్ర గారు డయాస్ ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వచ్చి తీరాలి. అలాగే మా వెంకట నరసింహారావు గారు నిత్యం మాల్లో ఉండి భవానీ స్వామిగా పేరు పొందారు. వారు కూడా అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఫర్దా పూర్ పీపుల్ డెవలప్మెంట్ వారి సొసైటీ వారి ఆధ్వర్యం చారిటబుల్ సొసైటీ వారి సహకారంతో ప్రసన్నలక్ష్మి సేవ వృద్ధాశ్రమం వారి సహకారంతో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమమునకు ప్రతి క్షణము అన్ని వ్యవహారాల్లో అండదండగా మా సోదరుడిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధ్యక్షులు కుక్కమూడి శంకర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. యాక్సిడెంట్ కావటం, సడన్ గా మన ప్రోగ్రాం రాలేకపోవటం అది మా దురదృష్టంగా చాలా వెలితిగా భావిస్తున్నాము. వారికి కాలికి చాలా పెద్ద గాయమైంది. కదలలేని స్థితి వల్ల మీకు వారి ద్వారానే సందేశం ఇవ్వాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. కానీ వారు రాలేకపోయారు, అందుకు చింతిస్తున్నాము. కానీ వారు ఇచ్చిన సందేశం మాత్రం మీకు అందుతుంది. దయచేసి సోదరులు మీరందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చాలా గౌరవనీయులు మంచి మెసేజ్ ఇవ్వవలసిన మన డాక్టర్ గారు చాలా బిజీగా ఉండటం చేత 2 ముక్కలతో విరామం తీసుకున్నారు. క్రీడలపై అవగాహన సదస్సు తమిళ్లో 2 ముక్కల్లో చెప్తాను. సోదరులు ఉంటారు. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వలన వేదికను నడిపించవలసిన, అసలు నాకు మాట్లాడటం రాదు, నా మాటలు విని మీకు అర్థమై ఉంటుంది. కానీ కార్యక్రమాన్ని అయితే విజయప్రదం గావించడం మన ధర్మం. తప్పులు ఉంటే మన్నించండి, దయచేసి సహకరించండి. ముందుగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మేము మా సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, మా వంతు సహకారం అందిస్తున్నామని, మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువుగా మా వంతు ధర్మాన్ని మేము నెరవేరుస్తున్నామని మేము, అలాగే మా కమిటీ సభ్యులు, తర్వాత మా కమిటీకి సహాయ సహకారం అందిస్తున్న యువత సుమారు 500 మంది సోదరులు ఉన్నారు. అందరూ నిర్విరామంగా క్రీడలపై అవగాహన సదస్సు అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, నేను ఎన్నో చోట్ల ప్రోగ్రాములు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పేద, నిరుపేద, రైతు కూలి సోదరులందరూ చెప్తున్న ఒక విషయం చాలా బాగా, ఆటలాడుకోవడానికి మేము పెద్దగా చదువుకోలేదు కదక్క, మాకు చదువు రాదు, నేను చూస్తే 5th, నేను లేకపోతే 10th, నాకు పెద్దగా చదువు రాదు, నేను ఆటో తోలుతున్నాను, మాది చిన్న జీవితం, నాది చిన్న కొట్టు, మాలాంటి వాళ్ళకి ఆటలు ఎక్కడ అని ఎంతో మంది యువత ఎన్నో చోట్ల మాకు తారసపడ్డారు. యువతకు నేనిచ్చే ఒక చిన్న సందేశం ఏమిటంటే, ఆటల పోటీలకి కుల మతాలు, వయస్సు, మత తారతమ్యాలు, ఆస్తిపాస్తులు ఎక్కడా దేనికి అర్హత లేదు, కాదు. వాటికి యథేచ్ఛగా స్వేచ్ఛగా గతంలో వేలిముద్ర వేసే నిరుద్యోగులు ఒలింపిక్స్ క్రీడల్లో పథకాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ఆటకి చదువుతో సంబంధం లేదు, అలాగని చదువుకోవద్దని కాదు.
ఆ మధ్య సమయాల్లో, ఖాళీ సమయాల్లో క్రీడలపైన మనసు పెట్టండి. మా వంతు సహకారం మేము అందిస్తాము. నేను చెప్పాలనుకున్న సందేశం చివరిలో మీకు తెలియచేస్తాను. ముందు సభను అలంకరించిన పెద్దలందరూ మీకు మంచి సూచనలు, సందేశాలు ఇస్తారు. తర్వాత మన సర్పంచ్ గారికి ఘన సన్మానం జరుగుతుంది. మీ అందరూ సహకరించగలరు. ముందుగా ఆర్ఎఫ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ శారదా గారు మాట్లాడతారు. గ్రామ పెద్దలకు హృదయపూర్వక వందనాలు. అమ్మాయ ఇక్కడ ఉండలేదు కాబట్టి ఎవరు ఏందనేది తనకు తెలియదు కాబట్టి మరి అందరిని ఆహ్వానించడానికి కొంచెం లోపం జరిగింది. మరి తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ మరి బొత్తుల కోటేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి క్రీడా రంగంలో అమ్మాయి చేస్తున్న కృషి ఎంతో మనువులేనిది కాబట్టి సంగీత మరి గాన గంధర్వుడు బొత్త నీలకంఠేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే బొత్తు మన కొత్తపల్లి సర్పంచ్ మేకల శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అబ్బాయి ఇటు కుర్చీలు తెచ్చి ఇటు మరి నాటక రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ మన అచ్చంపేటలో నేను తర్వాత చెప్తాను కాబట్టి వేదిక మీదకి వచ్చి పెద్దలు వారి తుది పలుకులు వినిపిస్తూ ఉంటే మరి ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను మాట్లాడతాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చింతపల్లి రమణ గారు వచ్చి నడిపితే బాగుంటుందని కోరుతున్నాం. చింతపల్లి రమణ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సాక్షి విలేకరు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపితే కొంచెం నిడుదరంగా ఉంటుందని మరి సాక్షి విలేకరు గారిని కోరుతున్నాం. సభ నిడుదరంగా ఉండాలంటే అది ఒక వాళ్ళకే బంధువులకే సాధ్యం కాబట్టి వారిని మరి ఘన స్వాగతంగా పలుకుతూ మరి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఎండి శారద గారు, మరి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ అమర్ గారు, బట్టల కోటేశ్వరరావు గారు, ఈనాటి మన కార్యక్రమం గారు, సన్నిపో వెంకయ్య గారు, గురవయ్య గారు, చిట్టిబాబు గారు, సుబ్బారావు గారు, రంగయ్య గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఆహుతులైన అసంఖ్యాక ప్రజానికానికి మా శుభాభినందనలు. ఇప్పుడు యువతకు ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మండూరి అమర్నాథ్, ఆర్ఎఫ్ న్యూస్ కి సిఇఓగా చేస్తున్నాను. ఇక్కడ రావడానికి ముందు ఒక మన కార్యక్రమం అవేర్నెస్ ఆఫ్ యూత్ ఇన్ స్పోర్ట్స్, ఈ రెండు కార్యక్రమాలని చెప్పారు. అయితే వచ్చిన తర్వాత వెంకయ్య గారిని చూసిన తర్వాత తెలిసింది ఇది క్రీడా సరస్వతి కాదు, కళా సరస్వతి. ఆయన పౌరాణిక కళాకారుడిగా, పద్య కళాకారుడిగా మీ అందరం పొంది ఉన్నాడు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కళల పట్ల ఆరాధించే వ్యక్తి అయి ఉన్నారు. ఆ స్థాయికి రావాలి, దాని గురించి ప్రాక్టీస్ చేసి చెప్పాలి అంటే కనుక ఆయన కళాకారుల్లో క్రీడాకారుడు ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా తమ చేయగలిగింది, ఒకళ్ళైతే చేయగలిగేది తక్కువ, అదే 10 మంది కలిస్తే విస్తారం. వీళ్ళందరినీ కలిపి వాళ్ళలో ఉన్న మంచి ఆలోచనలంతా తీసుకొని వాళ్ళు సంపాదించిన ధనాన్నంతా కూడా కొంత వెచ్చించి ప్రజలకు మంచి చేసే సదుపాయం. ఈ యొక్క కార్యక్రమంలో, క్రియలో అన్నింటిలో కూడా భగవంతుడు తోడ్పాటు ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే క్రీడలు కానీ క్రీడల్లో పోటీతత్వం కలిగి రక్తం మరుగుతున్న యువత మాత్రమే ఆడగలిగి పోటీ పడగలిగినటువంటి ఒక వ్యవస్థ. అయితే దీంట్లో కొంతకాలంగా ఇప్పుడు మనకు కోహ్లీ, మొన్న నేను సినిమా షూటింగ్ నుంచి వస్తా ఉంటే ఆయన ఎయిర్పోర్ట్లో నేను గబుక్కుని బెంగళూరు విమానాశ్రయం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం, దాంట్లో అందరూ కూడా ఎవడైనా కూడా కోటీశ్వరులు, లక్షాధికారులు తక్కువగా, కోటీశ్వరులు అధికంగా ఉండేటువంటి ప్రదేశం. ఇతను అది క్రీడాకారుడు ఉన్నటువంటి విలువ. ఇక్కడ డబ్బుతో ఏదన్నా సాధించొచ్చేమో కానీ క్రీడాకారుడిగా మాత్రం ఓన్లీ స్ఫూర్తితో మాత్రమే సాధించాలి. ఆ స్ఫూర్తి ఎవరికి కలుగుతుందంటే రక్తం మరిగే యువతకు ఉంటుంది.
ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. మనలో మరుగుతున్న రక్తాన్ని దేని వైపు నడిపిస్తే కరెక్ట్ గా మనం దేంట్లోకి వెళ్తే ఆ యోచించే శక్తి కూడా ఇవ్వాలి. ఆ యోచించే శక్తి జ్ఞానం చదువు వల్ల వస్తుంది. చదువుకోండి. అంబేద్కర్ ప్రసాదించిన ఆ వరం చదువు. ఆ చదువును చదువుకుంటూ చదువులో వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రయోగించుకుంటూ నువ్వు దేనికి పనికొస్తావు అనేది యువతగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఉచ్చమైనటువంటి స్థాయికి అని ఎత్తుకుంటాం. అవునా ఏమండి? అదే ఐనాక్స్కి పోయి లేదంటే మనం గుంటూరు పోయి బాలీవుడ్ టాలీవుడ్ లో 250 రూపాయల టికెట్ ఇచ్చే తొక్క ₹10 సమోసాకు ₹25 ఖర్చు పెట్టి మనం వెళ్తాం. కానీ మన స్నేహితుడికి ₹100 ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది సార్, రావాలి సార్ అని. అదే ఏంటంటే ఇట్లా కానీ చాలా సంతోషం ఉంది సార్. ఒక భవన విజయం ఎలా అయితే డయాస్ మీద ఒక రిపోర్టర్ గారు, ఒక సెక్రటరీ గారు, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక మాజీ రిటైర్డ్ మాస్టారు, ఒక మన ఎంపీటీఓ గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే నా భార్యతో కలిసి అయితే అరుదు. ఎందుకంటే ఇవాళ గొప్ప విశేషం ఉంది. నాకు పెళ్ళయి ఇవాళ 27 సంవత్సరాల నుండి ఈరోజు మాకు ఇవాళ పెళ్లి రోజు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో నేను నా భార్య పాల్గొన్నామనే సంతోషం కూడా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దాంతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఉండాలి. పర్టికులర్ గా ఈ డయాస్ మీద నుంచి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కళాకారుడిగా నన్ను కూడా ఆశీర్వదించండి. రేపు తెలుగులో సత్య గ్యాంగ్ అనే దాంట్లో నేను బాహుబలి ప్రభాకర్ ఇద్దరం సమాంతరంగా విలన్లుగా వస్తున్నాం. తెలుగు పరిచయం అవుతున్నాను. కన్నడంలో 3 సినిమాలు చేస్తున్నాను. నెక్స్ట్ నా దర్శకత్వంలో గుంటూరులో ఒక డేగల సీను అనే సినిమా మొన్న 12వ తారీఖు స్టార్ట్ అయింది. అది కూడా మీ అందరూ ఆశీస్సులతో విజయం సాధించాలని ఆ భగవంతుని మీరేం లేదు ఒక్కసారి దేవుడికి అయ్యా వాడు తీసుకున్నాడు కొంచెం చూడు చాలు. మీరు అలా స్వార్థరహితంగా అడిగితే ఆ భగవంతుడు అందరిని దీవిస్తాడు. ఈ భారత మాత అందరినీ హక్కులు తీర్చుకునే గొప్ప మాత. ఈ మాటలో నేను ఆఖరిలో చెప్పే ఒకటి ఇలాగే చెప్తూ ఉంటాను. రూపంగా వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు అంబేద్కర్ అందించిన ఒక గొప్ప రాజ్యాంగం ద్వారా మాత్రమే హిందువులు బతకగలుగుతున్నారు, క్రిస్టియన్లు బతకగలుగుతున్నారు, ముస్లింలు బతకగలుగుతున్నారు, జైన్లు బతకగలుగుతున్నారు, సమస్తమైన జనులు అందరూ బతకగలుగుతున్నారంటే ఒక్క రాజ్యాంగం మాత్రమే కారణం. ఆ రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. మనం కులాలు వేరైతే అవ్వచ్చు కానీ మనలో స్ఫూర్తి ఒకటే భారతీయత. మతం వేరైతే వేరవచ్చు కానీ మనలో ఉన్నది ఒకటే భారత మాత రక్తం. మనం ఇక్కడ ఏ కులమైనా సరే అందరు కులాల్లో గొప్ప చెప్పుకోబడాలి కానీ మన కులంలో మాత్రమే గొప్ప చెప్పుకునే తత్వం కాదు. అదే అంబేద్కర్ ఆశించిన విధానం. జై భారత్, జై అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్. హ్యాపీ వెడ్డింగ్ డే అమర్ గారు, శారద గారు. ఈ ఆర్ఎస్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా మేమిచ్చే చిరు సత్కారం. అమర్ గారు, శారద గారు మా చిరు సత్కారాన్ని మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈనాడు మరి శారద గారు, అమర్ గారు ఈ రోజు పెళ్లి రోజు అని గుర్తు చేయడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈనాడు మరి బిడ్డల్ని పెళ్లి రోజున దీవిస్తూ వాళ్ళిద్దరిని దండలు మార్చుకుంటే మరి మన పెద్దవాళ్ళు దీవిద్దామనే ఉద్దేశం మీద ఈనాడు దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పెళ్లి రోజున వాళ్ళిద్దరిని దండలు మార్చుకుంటున్నారు. హ్యాపీ వెడ్డింగ్ డే, హ్యాపీ డే, హ్యాపీ వెడ్డింగ్ డే అమర్ గారు, శారద గారు. అందరూ సభ్యులు లక్ష్మి చారిటబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మా చిరు సత్కారం ప్రసన్న లక్ష్మి వృద్ధాశ్రయం ద పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిరు సత్కారాన్ని సహృదయంతో స్వీకరించవలసిందిగా అమర్ గారిని, శారద గారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. హ్యాపీ వెడ్డింగ్ డే, హ్యాపీ వెడ్డింగ్ డే అమర్ గారు, శారద గారు. కళాకారుడు కాబట్టి నాకెంతో గర్వకారణంగా ఉంది. తను ఇళ్ళలుగా కాదు, తను ఎన్నో కొన్ని సినిమాలు హీరోగా కూడా నటించి దేవుడు మన్నన పొంది
మనందరూ ఆశీర్వాదాలు తీసుకొని తను ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని నేను ఆశీర్వదిస్తూ మరి జీవిస్తున్నాను. నిత్య జీవితంలో అమర్ గారు హీరోనే, శారద గారు హీరోయిన్ వాలి. హ్యాపీ వెడ్డింగ్ డే. ఫర్ ద పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యువతకు క్రీడ. ప్రియ సోదరులు, మంచి ఆత్మీయులు, జడ్పీటీసీ గారు నల్లమేకల వెంకటేశ్వరరావు గారు, మీరు వెంటనే వచ్చి వేదిక అలంకరించవలసిందిగా మా అభ్యర్థన. తప్పకుండా రావాలి. మీరు ఆలస్యం చేస్తే మన ఊరి యువత ఎక్కువ సమయాన్ని వెచ్చించలేరు. వెంటనే రాగలరు. అచ్చంపేట మండల జడ్పీటీసీ నల్లమేకల వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వర గారు మీ ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో మన అచ్చంపేట టీడీపీలే రంగస్థలం మీద దుర్యోధనుడి పాత్రలు ప్రదర్శించడమే కాదు, మా క్రీడాభిమానులకు కూడా మీ సందేశాన్ని ఇవ్వాలి. లేకపోతే మీ దుర్యోధను డైలాగ్ ఒకటి చెప్పండి చాలు, మేము ఇదే ఆనందిస్తాం. ఒక పద్యం ఓకే వేసుకో. ఆలముందలతో అలసి సొలసి పగల నిద్రిస్తున్నాడు కాబట్టి ఇది పగటి నిద్రయా లేక కపట నిద్రయా? ఏది ఎట్లుండే నన్ను యాచనకై వచ్చిన వాడను ఏచి ఉండక తప్పదు కదా. నమకండ భూమండలాది బొమ్మగుడమని గుడి నిరంతర నిజపాద పంచాలుండనై పలరాజ మనవలస భీకర భుజాపల సమర్థుండనై 14 భవనమును ఒక్కసారి ఎక్కుపెట్టి వచ్చిన ప్రచండ ప్రభావిబాధితులకు ముగ్గురు సహోదరులకు అగ్రజుండనై మానధనుడనై మనుగడ సాగించు నేను ఈ యాదవ పశుపాలుడు. అదిగో ఆ శిరోభాగం ఉన్న ఉన్నతాసనమే మాకు సంసితమైనది. దయచేసిగా నాకు పెద్దగా మాట్లాడటం ఎక్కువ, అందుకనే పెద్దలు మన జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, అట్నే మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వారు మాట్లాడతారు. దయచేసి అందరికీ ధన్యవాదాలు. రిటైర్డ్ హెచ్ఎం జీసీ చిట్టిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తాను. ఐఎమ్ అబ్జర్వర్. అబ్జర్వ్ ది థింగ్స్. ఈ ఆయన వేదికని మనందరినీ తినేస్తారు. ఎందుకంటే ఆయన పెద్ద కళాకారుడు అని నాకు అర్థం. నేనేదో కూర్చున్నప్పుడు ఈయనేదో చిన్న మనిషి ఏమిటి అనేది ఒక 2 నిమిషాల్లోనే ఆయన అవగాహన చేసుకొని చక్కగా మాట్లాడారు. నేను వారిని వేదిక మీద వారు సినిమా యాక్టర్ అని చెప్పారు. నేను ఈ కళాకారుల ప్రెసిడెంట్ గారిని కూడా ఆయన పర్సనాలిటీని బట్టి, ఆయన భాషను బట్టి, ఆయన నడకను బట్టి ఒక చిన్న పాత్ర ఏదైనా అయితే. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇది పర్మిషన్ ఆఫ్ ది మాజీ ఎండిఓ గురవయ్య గారితో నేను ఒక మాట చెప్పాను. నా వెనకున్నోళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారు, నా ప్రక్కన కూర్చున్నోళ్ళు కూడా కామెంట్ చేశారు. మెచ్చుకోవాలి, ఎవరు అంత త్వరగా తీసుకొని మాట్లాడలేరు. నేను ఇక్కడ సోదరి మాట్లాడేటప్పుడు ఆమె అనర్గళంగా మంచి మంచి తెలుగు పదాలతో సభని ఉద్దేశించి మాట్లాడింది. నేను దానికి అభినందిస్తున్నాను. తర్వాత ఇక్కడ క్రీడలపై అవగాహన. ప్రసన్న లక్ష్మి గారు ఒక మంచి ప్రోగ్రాం ఇక్కడ పెట్టారు హై స్కూల్లో. అవగాహన సదస్సే అది కూడా. మీకు ఎవరికన్నా జ్ఞాపకం లేదేమో కానీ అప్పుడు నా మనస్సులో ఈ వీటిని గురించి, ఈ యొక్క పూర్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీని గురించి అప్పటి నుంచి నా మనసులో పడుతుంది. ఎందుకంటే ఎవరిదాకా ఉన్నా నేను వీరి ప్రక్కనే కూర్చున్నా.
ఇవాళ కూడా వీరి పక్కనే కూర్చోబెట్టారు. నేను 7.5 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసినప్పుడు నా హై స్కూల్లో ఏ మీటింగ్ జరిగినా గురయ్య గారు లేకుండా జరగలేదు. నాకంత సన్నిహితుడుగా ఉండేవారు. నేను అమ్మాయిని కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. కానీ ఇంత ఉన్నతమైన స్థితికి ఈ భారత మరి పురస్కారాలు పొందిందంటే అది అదృష్టం, పూర్వజన్మ సుకృత ఫలం, భగవంతుని కృప. నేను అది అయితే నేను చిన్న విషయం చెప్తాను, నవ్వుబాకండి. ఇక్కడ మంగయ్య గారి కొట్టు ఉంది తెలుసా మీకు? దాసరి మంగ. అక్కడ నేను కూర్చున్న బస్ కోసం ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, ఏమండి ఇవ్వండి అన్నాను. ₹1 ఇవ్వలేనోడిది అన్నాడు. అది మంగయ్య గారి కొట్టు దగ్గర కూర్చున్న ఆయన నాకు చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఎవరు పేద అది నేను ఇస్తూనే ఉంటాను, ఆ అలవాటు చేసుకున్నాను. సరే, ఇకపోతే వెంకయ్య గారు కొంచెం కావాలి. ఆయన ఆ ఊరు సర్పంచ్ అయ్యాడు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. 60 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. సర్పంచులు లేస్తాడు, చీపురు పట్టుకుంటాడు, పని చేశాడు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ హోలీ అని ఒక సామెత. వర్క్ మ్యాన్కి ఎప్పుడూ కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఈ మధ్య అభినందించిన వ్యక్తి ఉన్నాడు, కోల్కతా మినిస్ట్రేషన్ ఈ మండల నేస్తే ఈయనేం చెప్పాడంటే, ధరణిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునికి ఏదైనా బాధ లేదు. ఆయన చెప్పిన పద్యం నాకు మంచి పాఠం నేర్చుకున్నా ఆయన దగ్గర. నేను ఒకళ్ళు పాఠాలు చెప్పేవాడిని, కాగితం పట్ల నేను రాసుకోవాలని, అది నా డైరీలో రాసుకున్నాను. ఎన్నిది అదృష్టమున నిరుపేదవానికి వచ్చిన అది దొంగ సొమ్మనుట అబ్బురంబా రాగం తీసి చెప్పాడు. చెప్పే అబ్బో ఇది చాలా అర్థం ఉన్నాయా అంటే, మరి ఇప్పుడు నీ బాధ ఏంటన్నా? ఏముందని మన దగ్గర పైసా లేదు, మనల్ని ఎవరు పలకరిస్తారో. అయితే దేవుడు పలకరించాడు. అదృష్టం ఆయన్ని మరి జాతీయ లెవెల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. జాతీయ లెవెల్, రాష్ట్ర లెవెల్, జిల్లాలు, వీళ్ళిద్దరికంటే తక్కువ. మరి ప్రసన్న లక్ష్మి గారు ఈ యొక్క అవగాహన సదస్సులే కాకుండా అయ్యప్పరాజు మరి వాళ్ళకి కూడా దానం, సిద్ధి సాయిబాబా మందిరాలకి. నెక్స్ట్ నెలయ్య గారు. కానీ పౌరాణిక నాటకాల్లో నాకు పద్యం పఠనం లేదంత తక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ నన్ను ఒక కళాకారుడిగా 60 సంవత్సరాలు అత్యవత సీతరాగంతో మోగించి వైరులో ఢంకారు బద్దలు కొట్టించిన బాబయ్యక ఐటి ప్రాభవం ప్రకార నిలబడి పనులు చేయించుకోక ఈ రాజకీయ మూలంతో ప్రవేశించింది పో మరణాల ఎలక్షన్లో నిలబడి పో ఈ మాయాదైవం నన్ను నిలబడగొట్టవలను ఎవరెక్కడ ఒక్కడు లేడా? నిన్న మొన్నటి దొరికి నా వెనుక తిరిగిన బడాసోరులందరూ పరాజయ వార్త విన్నంతనే పరాయాలు చిత్తగించిరా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మంచి డైలాగ్ వినిపించారు. ఆచార్య దేవ ఏమంటివి జ్యోతిరేపు మన సుఖసుఖులకు ఇందు నిల్వ అర్హత లేదందువా? హలో, ఈరోజు ప్రసన్న లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసినటువంటి యువతకు క్రీడలపై అవగాహన సదస్సు మరియు మా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రసన్న లక్ష్మి గారు కూడా
మా అందరికీ సన్మానం చేసినట్టే. అచ్చంపేట మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల మొత్తానికి కూడా ఈ సన్మానం చేసినట్లే ఫీల్ అవుతూ ఈ సందర్భంగా అనే పదాన్ని వాడి మీరు మమ్మల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తున్నారని భయం వేస్తుంది. ఇంకొకటి అతి త్వరలో మా అచ్చంపేట గ్రామంలో పాతుకుపోయిన చాలా పెద్ద సీనియర్లు, అగ్రజ నటులు అందరికీ కూడా కళా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల సదస్సు ఒకటి పెట్టి మంచి నాటక రంగాన్ని సభలు ఏర్పాటు చేస్తానని, పూర్తిగా ఒక రోజంతా ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. పనిచేశాను అది మా పరిచయం. ఏ వ్యక్తికి సన్మానం చేస్తే సన్మానం అనే 3 అక్షరాలకి నిజమైన అర్థం ఉంటుందో ఆ వ్యక్తి సన్మానంలో ఈరోజు మనందరం భాగస్వాములైనందుకు నిజంగా గర్విస్తున్నాం. ఎటువంటి స్వార్థం లేకుండా ఎంత విధేయతతో వారు మాట్లాడతారో అవసరమైనప్పుడు అంత విప్లవాత్మకమైనటువంటి మాట్లాడతారు ప్రెసిడెంట్ గారు. ఆర్సు మినిస్టర్తో కూడా అట్లా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. లోపల ప్రజలకు సేవ చేయాలి, లేకపోతే ప్రభుత్వ విధులు సరిగా నిర్వహించిన అధికారుల మీద కూడా పూజ చేయవలసిందిగా కోరుతున్నాం. వేదికపై అలంకరించిన ప్రజలందరకు ముఖ్యంగా నిర్దడు పవల్ మన అచ్చంపేట ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారు సందిపోగు వెంకయ్య గారికి ఈ యొక్క రాష్ట్ర అవార్డు అచ్చంపేట గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానిస్తున్నటువంటి మన గ్రామ వారి నాన్నగారైనటువంటి మరి మంచి పేరు పొందినటువంటి నిస్వార్థపరుడు, మంచి ఆఫీసర్గా మన దగ్గర బాధ్యతలు నిర్వర్తించి రిటైర్డ్ అయినటువంటి మన పెద్దల గురవయ్య గారు. ఎందుకంటే ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏవోగా నేను సర్పంచ్గా ఉన్నాను. నాకు వారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. విద్యని అభ్యసించి విద్యని అలవర్చినటువంటి మన పెద్దలు. ఎందుకంటే అన్నిటికాడికి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషిలో ఆనందం ఉండాలి. ఆనందం ఉండాలంటే కళ్ళుంటేనే ఆనందం ఉండదు, లేకపోతే ఉండదు. తప్పకుండా నా అనుభవం ఇది. ఎందుకంటే ఏదో ఆలోచిస్తుంటాం మనం, పోవడం జరిగింది. ఇంకా తర్వాత చరిత్ర చాలా ఉంది కాబట్టి కాలాతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇంతమందికి కళా ప్రోత్సాహం కానివ్వండి, మరి గౌరవనీయులు పెద్దల వెంకయ్య గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే సార్, ఇలాంటి కార్యక్రమంలో ఇప్పుడు మన చింతపల్లి వెంకటరమణ గారు సన్మాన పత్రాన్ని చదువుతారు. ఆడపడుచులు అన్నగారిని తమ విజయాన్ని దీవిస్తూ సన్మానం చేస్తున్నారు. ఎంతో కన్నుల వైభవంగా ఒక నిజాయితీకి జరుగుతున్న ఈ సన్మానం దక్కిన ఫలితం గ్రామ సర్పంచ్ శ్రీ సందపోలి వెంకయ్య గారికి నిర్వహించు పౌర సన్మాన పత్రం 1959 జూలై 7న శ్రీ సందపోగు భిక్షం శ్రీమతి మాణిక్యమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించిన సందపోగు వెంకయ్య ధన్యజీవి 1980లో రాజకీయ ప్రవేశం చేసిన
ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని 1982-83 సంవత్సరాలలో అచ్చంపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు చిరు ఉద్యోగిగా బాధ్యత ప్రశంసనీయం. పూర్వీకుల ద్వారా లభించిన ఆస్తిలో కొంత భాగాన్ని విద్యాభివృద్ధి కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు, మరికొంత భాగాన్ని చిన్నారుల విద్యకు పునాదిగా ఉండే అంగన్వాడీ కేంద్రానికి, ఇంకొంత భాగాన్ని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుల కోసం గంటల సేపు వేచి ఉండే ప్రయాణికుల అవస్థలు చూడలేక అచ్చంపేట ఆర్ఎన్పి రోడ్డు ప్రక్కనే సుమారు 3 కోట్లు విలువ చేసే ఎకరం భూమిని ఆర్టీసీ బస్టాండ్కి ఇచ్చిన నీ దాతృత్వం, ఔదార్యం మరువలేనిది. ప్రజాసేవే పరమావధిగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ బలహీన బడుగు వర్గాల నాయకునిగా అంచెలంచెలుగా ఎదుగుతూ నీ సేవలను మండల వ్యాప్తంగా విస్తరింప చేయడంలో నీవు చూపిన చొరవ ప్రశంసనీయం. 1989లో ఘంటసాల వెంకటేశ్వర నాట్య మండలిని స్థాపించి మండలంలోని రంగస్థల కళాకారులకు ఒక్కొక్క తోటకు చేర్చి ప్రతిభ గల కళాకారులను ఎంపిక చేసి వారి ప్రతిభా పాఠవాలతో మండల ఐక్యవేదను స్థాపించి పలు పుణ్యక్షేత్రాలలో ప్రదర్శనలు ఇప్పించిన ఓ మహామనిషి 13లో ఎస్సీ రిజర్వేషన్ కోటాలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అచ్చంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి మంచి 2 గ్రామ పంచాయతీ సర్పంచుల యూనియన్ అధ్యక్షునిగా ఎంపికై నీకు నువ్వే సాటి అనిపించుకున్నావు. పంచాయతీని అభివృద్ధి చేయాలన్న తనతో వ్యర్థాల నుండి సంపదను సృష్టించేందుకు ఆక్రమణలో ఉన్న 10 ఎకరాల విస్తీర్ణంతో ప్రభుత్వ భూమిని వెలికి తీసి డంపింగ్ యార్డును నిర్మించి పంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించేందుకు నీవు పడిన తపన ఆదర్శం. అంతటితో ఆగకుండా మొక్కల పెంపక కేంద్రాన్ని ప్రారంభించి ఆ కేంద్రానికి భారత మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం గారి పార్కుగా నామకరణం చేయాలన్న నీ కాంక్ష ఆమోదయోగం. స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ అచ్చంపేటగా తీర్చిదిద్దేందుకు నీవు పడుతున్న శ్రమ కృషికి మెచ్చి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకొని అచ్చంపేట పేరు ప్రతిష్టలను రాష్ట్ర నలుమూలలా ఎడివింపజేసిన నీ ఘనత ఎలలేనిది. ప్రజాసేవలో ప్రజాభిమానంతో ఎన్నో ఉన్నత పదవులను అలంకరించాలని, మీ జీవితం ప్రజాసేవకు అంకితం కావాలని మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ అందుకు అన్న మా ఈ చిరు సత్కార సన్మాన పత్రం మీ శ్రీమతి పాల్వాయి ప్రసన్నలక్ష్మి అధ్యక్షురాలు గౌరవ భారత చెప్పాలి సార్. ఈ సందర్భంగా నీకు ఇచ్చినటువంటి ఈ సన్మాన పత్రం అమ్మా ఇదంతా చేయండి, ఒకసారి ఈ ఫోటో కవర్ చేయండి. ఈరోజు అచ్చంపేట గ్రామంలో ఎంత మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక అభినందనలు. మన రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కుమారులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు పొంది ఉన్నారు. అది మనం ఎంతో గర్వించదగిన విషయం. అలాగే మన సర్పంచ్ గారు నిగర్వి, మంచి మనసు, దానగుణ సంపన్నుడు. తన సొంత ఆస్తిని ఈ రోజు కోట్ల రూపాయలు వెచ్చించి లేనిపోని మోసాలకు మోసం చేసి డబ్బు సంపాదిస్తున్న ఈ రోజుల్లో తన భూమిని బస్టాండ్ కి దానం ఇచ్చిన మహాదాన కర్ణుడు అయిన మన సంధ్యబోగు వెంకయ్య గారిని మా ఫర్దాపూర్ పీపుల్ డెవలప్ ప్రసన్నలక్ష్మి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గారు తిలకించి మమ్ము ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. వారికి మన ఊరు తరపున ఒక గౌరవ సన్మాన పత్రాన్ని అందిస్తున్నారు. కానీ మా సొసైటీ తరపున వారికి శాశ్వతంగా గుర్తు ఉండేలాగా వారికి చేతికి కంకణం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ కంకణము పైన భారత గౌరవ ప్రసన్న లక్ష్మి మీ సోదరి అని ఉంటుంది. ఆ కంకణం కొంచెం ఈ సభాముఖంగా అందించడానికి ఆ డిజైన్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఆలస్యమైంది. రేపు ఉదయం వారి చేతికి అలంకరిస్తాము. మీరందరూ దీవించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ కంకణానికి మేము 1,116 రూపాయలు చెల్లించాము.
అందరూ రెడీ ఉండండి. ఉపేంద్ర జ్యోతులు పెట్ట మాకు. ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ అవార్డుతో పాటు తన మనసులో గొప్ప స్థానాన్ని ఏర్పరిచి అచ్చంపేట మండల ప్రతిష్టను పెంపొందించే విధంగా సోదరి ప్రసన్న గారు చేసినటువంటి ఈ యొక్క ఔదార్యం మండల వ్యాప్తంగా మనం ఎన్నడూ మర్చిపోలేం. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఎప్పుడు ఇస్తుంటారని సంగపూడి వెంకయ్య గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. కొండ వెంకట్రావు గారు, తిరువైపాటి ఆంజనేయులు గారు, మన టీడీ వెంకయ్య గారిని మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిల్కా చంద్రయ్య గారు దుశ్శాలలు పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరిస్తున్నారు. ఈనాటి ఈ సత్కార సభకు మండల నలుమూలల నుంచి వచ్చిన అసంఖ్యాక ప్రజానీకానికి మా శుభాభినందనలు. చంద్రయ్య గారు ఘనంగా సత్కరించారు. అంటోని గారు, థామస్ గారు వెంకయ్య గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే కొత్తపల్లి సర్పంచ్ గారు మేకల శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. ఇది సత్కార సభ, పౌర సత్కార సభ. ఈ సభకు మేకల శ్రీనివాసరావు గారు సర్పంచ్ కొత్తపల్లి, ప్రముఖులు ఉపేంద్ర గారు, నరసింహారావు గారు, తిరుపతాంబ భజన సమాజం నరసింహారావు గారు, వెంకయ్య సర్పంచ్ వెంకయ్య. ఇప్పుడు అట్టంపేట ప్రెస్ క్లబ్ తరఫున అంకమరావు గారు, కోట్లు గారు, మౌలాలి గారు, ప్రకాష్ గారు తరఫున వారి శ్రేయోభిలాషులు, మిత్రులు, అందులోనే ఉన్న అందరు కళాకారులు కళాత్మక హృదయంతో వారి అన్నగారైనటువంటి వెంకయ్య గారికి ఎంతటి సన్మానం జరుగుతుంటే పుష్పంతో వారిని అలంకారం చేసి చాలా సంతృప్తి చెందుతూ ఆత్మావలంబనం చేసుకుంటున్నటువంటి సన్మానం ఇది. ఎంతో ఎంతో కన్నుల పండగ ఒక నిజాయితీకి సన్మానం జరిగి పేరు కొండలు యొక్క సర్పంచ్ గారిని సన్మానం సందర్భంగా పుష్పమాలంకృతం చేసి శారద గారిని సెలవుతో సగర్వంగా సన్మానం చేశారు. ప్రెసిడెంట్ గా ఉండాలని వారి యొక్క సేవల్ని మిగతా సర్పంచులందరూ తీసుకొని వారి యొక్క బాటలో పయనించాలని వెంకయ్య గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇదే సేవాభావంతో ఉండాలని ఆత్మీయులు అందరూ వచ్చేవారికి సన్మానం చేస్తున్నారు. ఈ యొక్క అవార్డును తీసుకున్నటువంటి సర్పంచ్ గారికి ఇప్పట్లాగా ఎలా మీరు సహకరించారో అదేవిధంగా పూర్తి కాలం సహకరించాలని కోరుకుంటూ ఇది అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జరుగుతుంది. అలాగే అచ్చంపేటలో IPL కి ఏమి తీసిపోని విధంగా మా ఆటగాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకి ఏదో ఈ అక్క కానుక ఒక్కొక్క జట్టుకి 2 బ్యాట్లు బాల్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ నేను అనౌన్స్ చేస్తాను. ముఖ్యంగా మే 15వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు అచ్చంపేట గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము. 3 జిల్లాల స్థాయిలో ఆటల పోటీ జరగబోతున్నవి. మీరందరూ అనుమోలు ఉపేంద్ర, గడ్డం నరసింహారావు భవాని అన్నగారుల దగ్గర
మీ జట్ల నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా మన అచ్చంపేట మండలం, మన కూరపాడు నియోజకవర్గం నుంచి ఆటగాళ్లు ఎలా వెళ్ళాలంటే ఒలింపిక్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ వెనక నేనున్నాను అని మాట ఇస్తూ మీకు యూనిఫామ్ దగ్గర నుంచి మీకు కావలసినవి మన సేవా సంస్థ అందిస్తుంది. మా ప్రసన్నలక్ష్మి చారిటబుల్ సొసైటీ లోగో మీ టీషర్ట్ పైన ఉండాలి. అన్ని నిబంధనలు మీకు తెలియజేస్తాను. మీ సోదరిగా మీ గుండెల్లో స్థానం ఇవ్వండి. నా వంతు సహకారాన్ని మీకు అందిస్తారని మాటిస్తున్నాను. క్రీడల పైన అవగాహన సదస్సు అంటే మిమ్మల్ని ఉత్తేజం చేయడమే. ఒక మనిషి, ఒక క్రీడాకారుడు ఎప్పుడు గొప్పవాడవుతాడంటే సంతకం ఆటోగ్రాఫ్ గా మారాలి. అదే అతని విజయం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదనుకుంటున్నాను. ఇప్పటికే సమయం చాలా ఎక్కువ గడిచింది. మన గౌరవనీయులు సందీపోగు వెంకయ్య గారికి ఘన సన్మానం అంగరంగ వైభవంగా జరిగింది. మీరు తిలకించారు. కొద్ది సమయం వేచి ఉంచిన చక్కటి భోజనం చేసి అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్లకు సంతోషంగా పంపిస్తాము. కొంచెం సహకరించండి. అమ్మా అందరూ ఒక నిమిషం సహకరించండి. ఇప్పుడు ఎంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమకి మరి ఈ రోజే నూతన దంపతులైన అన్నయ్య గారు, మేడం గారు మీకు సర్పంచ్ వెంకటయ్య గారి చేతుల మీదుగా ఘన సన్మానం జరుగుతుంది. మా అమ్మ బాలవారి ప్రసన్నలక్ష్మి గారు మీకోసం ఎన్నో క్రీడలు, నిరుపేదలైన చదువులేని విద్యార్థులకు, అనాథలకు, వీధి బాలలకు, ఎంతో మందికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎంతటి మంచి కార్యక్రమాన్ని మీరు అందించినందుకు ఒకసారి చూడండి నాన్న కొద్దిగా కొంచెం సరిపోతుంది. కొద్దిగా అనుకోండి బాబాయ్, కొద్దిగా అనుకోండి కొంచెం మళ్ళా కొద్దిగా అట్లనే ప్రసన్నలక్ష్మి గారికి ఈరోజు అవార్డు గ్రహీత, సన్మాన గ్రహీత అయినటువంటి సర్పంచ్ గారు చదువుతో సత్కరిస్తున్నారు. పురస్కారం చెప్పేసాను ఆల్రెడీ. సంజయ్ గారు చెప్తాం నియోజకవర్గ పురస్కారం. సర్పంచ్ గారు ప్రసన్నలక్ష్మి గారిని ఇప్పుడు అచ్చంపేట పురస్కారం గారు పట్టుకోండి అచ్చంపేట ప్రస్తుత గారు ప్రసన్నలక్ష్మి గారిని అట్లనే ఈవో గారితో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత గారు అచ్చంపేట ప్రస్తుత గారు ప్రసన్నలక్ష్మి గారిని విషయాలతో సన్మానం చేస్తూ పుష్పప్రదంగా అని సన్మానిస్తున్నారు. అచ్చంపేట ప్రస్తుత మిత్రులందరూ కూడా సర్పంచ్ గారిని చాలా సగౌరవంగా సన్మానిస్తూ ఇప్పుడు పెదపరపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జ్ వెంకయ్య గారు మరియు సభ్యులు సేవా వృద్ధాశ్రమం వారు కూడా ప్రసన్నలక్ష్మి గారిని సన్మానించబోతున్నారు. ప్రసన్నలక్ష్మి వృద్ధాప్యాశ్రమం నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ మేడం గారిని సన్మానిస్తున్నారు. ప్రజల మధ్య జరుగుతున్న గొప్ప సన్మానం మన ఆత్మీయ సోదరి ఈ క్రీడా లక్ష్మి గారికి ఘన సన్మానం. ఏమి సన్మానం? రెండు కన్నులు సరిపోకుండా ఉన్నవే. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వృద్ధులు అందరూ చేసుకున్న ఎంతో అదృష్ట ఫలం. ఈ రోజు అమ్మ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీకోసం ఇంత చేస్తున్నారు. ఈ అమ్మను జన్మ జన్మలు మనం తీర్చుకోలేమని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే మీరందరూ కూడా
ఇప్పుడు మన సన్మాన గ్రహీత మన అచ్చంపేట సర్పంచ్ సందుపు వెంకయ్య గారు మాట్లాడతారు. ఈనాడు అమ్మాయి అన్నట్టు దేవత భారతదేశంలో అవార్డు తీసుకున్న ఘనత ఒక్కదానికే దక్కింది. అర్జునుడుగా నేను రాష్ట్ర అవార్డు తీసుకొని మన గ్రామాన్ని కీర్తి ప్రతిష్టలను పెంచాము. కానీ అదే కాదు, స్వచ్ఛంద పనుల్లో అమ్మాయి చేపట్టే పనులు నిజంగా వారి తల్లిదండ్రులు ఏనాడో చేసుకున్న పుణ్యం అది. కాబట్టి ఆనాడు నెహ్రూ గారికి జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టింది అనేది చెప్తే చాలా చింతించాడంట. గాంధీ తాత అన్నాడంట ఆడామగా లేదు, అసలు మనిషిలో ఆ జీవి అనేది రావాలా, ఆ అమ్మాయి నాయకురాలు కాకూడదని ఎక్కడుందంటే మరి సుదీర్ఘంగా 35 సంవత్సరాలు ఏకదాటిగా పదాలు చేసిన ఇందిరాగాంధీ గారికి ఆ ఘనత దక్కింది. అలాగనే అమ్మాయి మన గ్రామానికి యువతల ముందుకు తీసుకురావాలని కనీసం బ్యాట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు కుర్రవాళ్ళు. కాబట్టి వాళ్ళలో నైపుణ్యం ఉంది, అది వెలికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వస్తువులు మరి మొన్ననే వృత్తులకి ఎందరికో మరి వస్త్రదానాలు చేసి వాళ్ళ కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు అచ్చంపేటలో మరి ఎన్నో కార్యక్రమాలు తాగునీరు గురించి కానీ మరి ఇవాళ మన అచ్చంపేట టౌన్ లో నడి సెంటర్లో ఇవాళ 10 జనం చల్లని నీళ్లు తాగుతున్నారంటే మన అమ్మాయి దయే. నిజంగా విషయం ఏంటంటే డబ్బు ఎందరికో ఉండొచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ మరి నెరవేరుతుంది. కాబట్టి నాకు చెప్పాడు కొత్తన బస్టాండ్కి తలాన్ని ఇచ్చి మరి 3-4 కోట్ల రూపాయల తలాన్ని దానికోసం నేను ఆశించలేదు. కానీ ప్రజాసేవ అలాగనే అమ్మాయి దేవుడు కలగజేసిన దాన్ని ప్రజల కోసం కొంత ఉపయోగం మరి నేను ఈనాడు మరి 24వ తారీఖు నాకు అవార్డు వస్తే మరి ఇంత మటుకి దాని ఊస ఎత్తనై ఈ జనం మరి ఈనాడు అమ్మాయి దాన్ని సొరవ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నిజంగా నేను హృదయపూర్వకంగా అమ్మాయిని అభినందిస్తున్నా. నిజంగా ఒక ఎస్టీ ఎస్సీలకి ఈ కళ ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటి మహా మనుషుల మనిషి ఉండటం ఎంతో గర్వకారణం. కాబట్టి అమ్మాయిల ఆరోగ్యాలతో దేవుడు ఇంకా ఎందరో పేద జనానికి ఇలాంటి చాకిరి చేసి పేదలందరిలో గుర్తించేటట్టు చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే గుంటూరు మిర్చియాడ్ కొత్తగాలి నుండి ప్రసన్నలక్ష్మి సేవా వృద్ధాశ్రమం నుండి తమ్ముళ్ళు వచ్చారు. గ్రామం రాచేపల్లి మండలం నడికురెడ్డి ప్రసన్నలక్ష్మి గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి పేరంటాళ్ళమ్మ గుడి చారిత్రాత్మకమైంది. లాస్ట్ సతీ సహనం గమనం కూడా ఇక్కడే జరిగింది. ఎంత హిస్టరీ ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కూడా దిశలా వ్యాప్తి చేయడానికి ఒక డాక్యుమెంటరీ మీరు నిర్మించాలి. దానికి అన్నగారు సహకారం కావాలి. మహోన్నత చరిత్ర కలిగిన ఈ భాగ్యాన్ని మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఉంది. ఇదేంటంటే ప్రపంచ దేశాల్లో మన ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాన్ని చూపించడానికి, అంటే మనం వెళ్ళడానికి విధంగా ఇంత మహోన్నతమైన క్షేత్రాన్ని నిర్మించినటువంటి అమ్మవారి గుడి కానివ్వండి సపరేట్ డాక్యుమెంట్ చేస్తాను. దానికి మేడం సహకరిస్తే నేను నా క్రూ మొత్తం కలిసి నేను డాక్యుమెంట్ చేస్తాను విత్ యాంకర్స్. కొంచెం దాన్ని పిక్చరైజేషన్ గా అవసరమైతే 4-5 సినిమా ఆర్టిస్ట్ తో చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసన్నలక్ష్మి సేవా వృద్ధాశ్రమం అచ్చంపేట క్రికెట్ హోమ్ టీమ్ ప్లేయర్స్ ని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. నుంచి అమ్మకి చిన్న సన్మానం. అంతా మా తండ్రులు మా అక్కలు అంతా ఎక్కడి నుంచో అడవి ప్రాంతాల నుంచి వచ్చి మా అమ్మని కన్నుల పండుగగా సన్మానం చేసుకుంటున్నారు. ఇది ఎన్నో జన్మల సుకృతం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. చాలా చాలా
కెప్టెన్ బౌలింగ్ కెప్టెన్ బాజీగానని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. జమీర్, నాగులన్న, రాయప్ప, గోపి, నాగేశ్వరరావు, వినయ్, చూడండి అమ్మా, చూడండి. కొంచెం ఉల్సీను, రాఫ్, సుబ్బు, జ్యోతి కృష్ణ, నరసింహారావు, శ్రావణ్, అమీర్, మసూద్, నరేష్, అజీష్, సేటు, కృష్ణ, మనదీప్, సిఎల్, అవినాష్, కమల్, త్వరగా దిగాలి. ఒక నిమిషం. మన గుంటూరు యాంటీ దగ్గర టీం మొత్తం కూడా త్వరగా ఫోటో దిగాలి దయచేసి. ఓకేనా అమ్మా? ఓకేనా అమ్మ? అటు చూడమ్మా. ఓకే 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 అందరూ కూడా కొంచెం అవకాశం. అలానే వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు. మా ఆశ్రమంలో వచ్చేసి 50 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి నెలలు ఇంకా ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలకి, అనాథ పిల్లలకి, లేని పిల్లలకి జాంతి బాక్స్లని, ఫ్యాక్స్ అని, బట్టలని ఇంకా ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. కస్తూరి బాయ్ స్కూల్లో మొన్న 250 మంది 650 మంది బాలికలకు ఫ్యాక్స్, జాంతి బాక్స్లు ఇచ్చారు. అలానే మిర్చియాడ్ సమీపంలోని ఎస్కేబిఎం స్కూల్లో 500 మంది పిల్లలకు జాంట్రీ బాక్సెస్ ఆర్ ఫ్యాక్స్ ఇచ్చారు. అలానే అనాథ బాలలకు 200 మంది పిల్లలకు మాట ఇచ్చారు. ఇలా ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. మా మిర్చియాడ్ సమీపంలో ప్రసన్న లక్ష్మి సేవా వృద్ధాశ్రమ నిర్వహణలు ఎం శైలజారెడ్డి, మా ప్రొఫెసర్ ఎం పాలవాయి ప్రసన్న లక్ష్మి గారు. అడ్డు ఎక్కడున్న కేజీ వద్దకు రావాలి. చూడండి చూడండి. అడ్డు. ఓకే రెడీయా? రెడీ. నిక్నేమ్ లడ్డు. ఇంతవరకు సహకరించిన నా ప్రియతమ సోదరులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సమయం వేచి ఉండండమ్మా. అందరూ భోజనం చేసి వెళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు ఈ క్రికెట్ ఇచ్చే చిన్న చిరు కానుకలు స్వీకరించి దీవించాలని కోరుకుంటున్నాను. దిగండి అన్న, అయిపోయింది. మళ్ళీ మళ్ళీ తర్వాత అచ్చంపేట హోమ్ టీమ్ ప్లేయర్స్ ని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. చూడండి. మీ డంపింగ్ సెక్షన్ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ మహిళా సోదరి మనులు ఉన్నారో వారికి మన సర్పంచ్ గారి చేతికి నూతన వస్త్రాలు అందిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. భవానీ అన్న కొద్దిగా అనుకోండి అన్న. రెడీ రెడీ. హలో.
కొన్ని కారణాల వల్ల హోమ్ టు పర్సన్ రాలేకపోయారు. కిట్లు పెట్టండి అన్న, కృష్ణ అడ్డం ఉండదు దేవుడు. అన్నా ఇక పక్కన రండి అన్న, ఫోటో మేడం గారు వాళ్ళు టీం మొత్తం రెడీ. కింద వెనక టోబీ. నెక్స్ట్ సచిసిసి టీమ్ ప్లేయర్స్ ని రవితేజ, నర్సరావు అన్న, పడుతుంది బ్యాగ్ పడుతుంది. తీసుకోండి, పట్టుకోండి పట్టుకోండి, చేతులు ఇస్తున్నట్టు పట్టుకోండి. రెడీ రెడీ చెల్లు కొద్దిగా ధోని థండర్స్ ని స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. వెంకటేష్ కెప్టెన్. మొదటి 3 టీములకి కిట్లు ఇస్తారు, మిగతా వాళ్ళకి బ్యాట్లు స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత సన్ రైజర్స్ టీమ్ ని స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. కార్తీక్, కిరణ్, లోహిత్, ఆది, నాయుడు, బాల, మహేష్, శ్రీను, ఆరిఫ్, నితిన్, హర్ష. నెక్స్ట్ టీమ్ గ్రీన్ డెవిల్స్ రియాజ్, సిలార్, మణి, వేణు, వలి, రితీష్, గోపి, మహేష్, అజయ్, గోపి, మహేష్, అజయ్, బాబు, షాజల్. నెక్స్ట్ బుల్లెట్ సిసి మొహమ్మదుల్లా, ఆసిఫ్, సుబాయ్, వలి, కర్మియా, జిలానీ, రబ్బానీ. నెక్స్ట్ టీమ్ విరాట్ వారియర్స్. డెక్కన్ చార్జర్స్ నాగారాజు, సూర్య, తేజ, గణేష్, దిలీప్, సూర్య, బాజీ, ఆసిఫ్, శ్రీమనారాయణ, పవన్, చరణ్. నరేంద్ర, స్వామి, గోపి, రాజేష్, గోపి, పాల్, తేజ. గ్రీన్ డెవిల్స్ టీమ్ కి బ్యాట్లు లెక్కించ ఫోటో పోజ్ ఇవ్వాలి. జానీ, నాగుల్, షారు, బాజీ, నరేంద్ర, గోరే, నాగుల్, గణేష్, డిసి, నాయుడు, నాని త్వరగా స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. ఈగల్ సిసి కెప్టెన్ అందెల మధుబాబు, గోపి, రాజేష్, నరేంద్ర, వెంకటేష్, నాగమల్లేశ్వరరావు, మహేష్, వంశీ, లక్ష్మీచారి, నాగరాజు, కోటేశ్వరరావు, శ్రీమన్నారాయణ. నెక్స్ట్ టీమ్ వెంకటేష్ నాయుడు, ఎస్కే చాంద్,
జీవన్, జి బాబు, ఏ నితిన్, వేణుగోపాల్, సాయి, షరీఫ్. సపరేట్ బ్యాగ్ కనబడలా సురేష్ ని స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్స్ బెల్లంకొండ సురేష్ ని మేడం ఫోటో మేడం బెల్లంకొండ సురేష్ ని ఇస్తాను. ఇట్లా వెనకరా వెనకరా. అరే లోగో తీసుకురా. బ్యాట్లు బ్యాట్ ఇచ్చేది చూడండి. ఇప్పుడు చేసిండు. అవి జూనియర్ పెడితే ఉన్నారు. ఇది ఎందుకు ఆడతారా? పేరు పెట్టుకో. పేరు ఇంకో బాల్ చూడే వాళ్ళకి ఇంకో బాల్ తీసి పెట్టేసి
భూమి గణపతి పరివారము भारत भाग्य विधाता पंजाब
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे